ఒకే బాణం రాముడు, ఒకే వనితమా సీత సుమండి, కళ్యాణం చూద్దామురా రండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దామురా రండి. ఉదయ సూర్యుడే సింధూరంగా, జాబిలమ్మ సిగమల్లికగా, రామని చిగురులు మధుపర్కాలుగా, రామ చిలకలే మంత్రము చదువగా, రాముని దోసిట హరినీలాలుగా, సీత గుప్పిట సిరి మల్లికలుగా, తల తల తారలు తలంబ్రాలుగా, తరుణ దంపతుల తలపైరాలుగా, కళ్యాణం చూద్దామురా రండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దామురా రండి. శ్రీహరి విరిచిన శివధనుస్సులు, కళకళలన్నీ గట్టి మేళముగా, నరసుర కిన్నర కింపురుషాదుల కళకళలన్నీ ఘనదీవెనలుగా, మురిపాలన్నీ మునిపత్రులలో ముత్తైదువలై ముసిరి నవ్వగా, హరికి సిరికి జరిగిన పెళ్లికి భద్రగిరి బాకాలు కళ్యాణం చూద్దామురా రండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దామురా రండి. సీతారాముల కళ్యాణం చూద్దామురా రండి. సీతారాముల కళ్యాణం చూద్దామురా రండి. కంట శ్రీరాముడు చూడగా, దూర సిగ్గు సీతమ్మను చిదమగా, కౌశికుడే కరుసైన చేయగా, జనకుడు మామై కాళ్ళు కడగగా, ధరణి జగన్నుల ధరణిజ సోముడు రామచంద్రుడే కవిగా, కపిని దూతగా చేసిన ప్రేమల కథానాయకుడు, మెరుపు వంటి సీతమ్మ పక్కన మేఘములాగా నిలిచినంతనే, కనులు చల్లగా మనసు మల్లెగా తనివి తీరగా, చూద్దాము రండి. కళ్యాణం చూద్దామురా రండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దామురా రండి. కళ్యాణం చూద్దామురా రండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దామురా రండి.
మరలి నవ్వే నీ పేరు కల జవరాలి పెండ్లి కూతురు, పేరు కల జవరాలి పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు, పేరు కల జవరాలి పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు, పేరంటాండ నడివి పెండ్లి కూతురు, పేరంటాండ నడివి పెండ్లి కూతురు, విభు పేరు గుచ్చ సిక్కువడి పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టి పెండ్లి కూతురు, నిర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు, బిరుదు పెండెము పెట్టి పెండ్లి కూతురు, నిర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు, పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరలేచి నిదివో పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్విని పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్విని పెండ్లి కూతురు. పెట్టెని పెద్ద తురుము పెండ్లి కూతురు, నీడె పెట్టెడు చీరలు కట్టి పెండ్లి కూతురు, పెట్టెని పెద్ద తురుము పెండ్లి కూతురు, నీడె పెట్టెడు చీరలు కట్టి పెండ్లి కూతురు, గట్టిగా వెంకటపతి కౌగిటను, గట్టిగా వెంకటపతి కౌగిటను, వడివెట్టిన నిధానమైన పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి, కొంత పెడమరలి, కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి, ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి, అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి, ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి, అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి, తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన, శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడ, తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన, శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడ, అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి,
వెన్నెలలోనే రామ్ సీతారామ్ సీతారామ్ జయ జయ 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 జానకి రాఘవది, ఎప్పటికీ ఈ జానకి రాఘవదే. నా రాఘవ ఎవరో ఆయన్నే అడిగి తెలుసుకో, నన్ను తీసుకువెళ్ళినప్పుడు. దశరథాత్మజుని పదముల చెంత కుదుట పడిన మది ఎరుగదు చింత రామనామమను రత్నమే చాలు గళమున దాల్చిన కలుగు శుభాలు మంగళప్రదము శ్రీరాముని పయనము ధర్మ ప్రమాణము రామాయణము రామ్ సీతారామ్ సీతారామ్ జయ జయ రామ్ రామ్ సీతారామ్ సీతారామ్ జయ జయ రామ్ సీతారామ్ సీతారామ్ జయ జయ రామ్ సీతారామ్ సీతారామ్ జయ జయ కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం అపరంజి తరుణి అందాల రమణి వినగాని కృష్ణయ్య లీలామృతం గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం పసిడి కాంతుల్లో పద్మావతమ్మ పసిప్రాయముల వాడు గోవిందుడమ్మ విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకే కళ్యాణ కళలులికినాడమ్మ ఆకాశరాజునకు సరితూగు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మా కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం వేదమంత్రం అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవానా జగదానందకారక జయ జానకి ప్రాణనాయక
నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపద నిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక సార్వభౌమునిగా పూర్ణ కుంభముల స్వాగతాలు పలికి రాజమేళమణి బ్రహ్మదేవతే రాగమాల పాడే రాజా
విశ్వామిత్ర మహర్షి చెబితే శతానందుడు పరవశించిపోయాడు. రామ లక్ష్మణులకు, విశ్వామిత్ర మహర్షికి, వారి వెంట వచ్చిన పరివారానికి జనక మహారాజు గారు విడుదల ఏర్పాటు చేశాడు. వాళ్ళంతా సుఖంగా ఉన్నారు. ఆ మరునాడు పొద్దున జనక మహారాజు రామలక్ష్మణుల్ని విశ్వామిత్రుడిని వెంట పెట్టుకుని తమ వంశ పురోహితుడు శతానందుడు రాగా రాముడిని ఒక చోటికి తీసుకెళ్ళాడు. అక్కడ శివధనుస్సు ఉంది. ఆ ధనుస్సు చూపించాడు. విశ్వామిత్ర మహర్షి, మా వంశంలో 6వ వాడైన ఒక మహారాజు గారికి పరమేశ్వరుని దివ్య అనుగ్రహం వల్ల వరుణదేవుని ద్వారా ఈ ధనుస్సు మాకు వచ్చింది. అప్పటి నుంచి దీనివల్ల మాకు శుభాలు కలుగుతున్నాయని ఈ ధనుస్సుకు పూజ చేస్తున్నాం. కానీ ఇటీవల ఒక ప్రత్యేకమైన సందర్భంలో మా అమ్మాయి సీతమ్మ ఆడుకుంటూ ఆ ధనుస్సున్న పెట్టె కింద బంతి పడిపోతే అవలీలగా ఆ పెట్టెను అలా జరపగలిగింది. 500 మంది మహావీరులైన వాళ్ళు, బలశాలులైన వాళ్ళు ఎత్తితే తప్ప కనీసం పైకి లేవనెత్తడానికి సాధ్యం కాని ఆ శివధనుస్సును మా అమ్మాయి సీతమ్మ అలా చేత్తో అవలీలగా లేవనెత్తింది అనగానే మాకు ఆశ్చర్యం కలిగింది, ఆనందం కలిగింది. అందుకని నేను ఏమని నిర్ణయించుకున్నానంటే ఆనాడు ఎవరు శివధనుస్సును ఎక్కువ పెట్టగలుగుతా అన్నాడు విశ్వామిత్ర మహర్షి. రాముడు అన్నాడు, గురువు గారు ఇల్లు ఎక్కువ పెట్టమన్నారు, ఎక్కువ పెట్టాను, పెళ్ళి అంటున్నారు, మా నాన్నతో మాట్లాడండి అన్నాడు. దశరథ మహారాజు గారికి కబురు వెళ్ళింది. సపరివారంగా అందరూ వచ్చారు. సీతారాముల వివాహంతో పాటు లక్ష్మణ భరత శత్రుఘ్నులకు కూడా వివాహాలు జరిగాయి. అద్భుతమైన సన్నివేశం. ఆ సన్నివేశంలో శతానందుడు అనే జనక మహారాజు గారి పురోహితుడు ఇటు పక్కన విశ్వామిత్ర మహర్షి వెంట ఇంకా కొంతమంది వచ్చారు. వాళ్ళతో పాటుగా ఈ కబురు అందగానే దశరథ మహారాజు గారు మంత్రులతో వచ్చారు. ఆ మంత్రుల్లో చాలా మంది 8 మంది ముఖ్యమైన మంత్రులు ఉన్నారు. వాళ్ళలో సుమంత్రుడు మొదలైన మంత్రులు ఉన్నారు. వాళ్ళు దశరథ మహారాజు గారికి బాగా సన్నిహితులు, ఆత్మీయులు. వారితో పాటు వశిష్ఠ మహర్షి, వామదేవ మహర్షి, సుయజ్ఞుడు, జాబాలి మొదలైన మహర్షులంతా వచ్చారు. ఇటు అటు కూర్చుని వీళ్ళు ఈ వివాహాన్ని గురించి మాట్లాడుకున్నారు. వివాహం జరపాలా వద్దా, జరిపితే ఎలా జరపాలి, ఏం చెయ్యాలి అని. ఆనాడు ఎప్పుడో వాళ్ళు మాట్లాడుకున్నది ఏమిటో మనకు తెలియదు. బహుశా వాళ్ళు ఇలా మాట్లాడుకుని ఉంటారు అని మనం ఊహించి ఆ సన్నివేశాన్ని ఇక్కడ మనం నిర్వహించుకుంటున్నాం. అమ్మాయి తరఫున ఒకళ్ళు, అబ్బాయి తరఫున ఒకళ్ళు ప్రతినిధిగా వారి సందేహాలు తీర్చుకుంటారు. సాధారణంగా పెళ్లి చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం కోరుకుంటామండి? అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇంటి మీద ఒంటి మీద మచ్చ లేకుండా ఉంటే బాగుండు అని కోరుకుంటాం. అంటే అబ్బాయి మంచివాడై ఉండాలి, అమ్మాయి మంచిదై ఉండాలి, వంశం కూడా మంచిదై ఉండాలి. అందుకని ఇంటి మీద ఒంటి మీద మచ్చలేని పెళ్లి కొడుకు కోసం, పెళ్లి కూతురు కోసం ఏ తల్లిదండ్రులైనా ఎదురు చూస్తారు. కాబట్టి ఆ తల్లిదండ్రుల పక్షాన బాధ్యత వహించి ప్రతినిధులుగా 2 భక్తులు ఇక్కడ సీతమ్మ వారి పక్షాన ఒకరు, రామచంద్రమూర్తి పక్షాన ఒకరు వారి భావాలను, మనోభావాలను వ్యక్తం చేస్తారు. వారికి ఏమైనా సందేహాలు ఉంటే సందేహాలు కూడా అడుగుతారు. మరి అన్ని సందేహాలు తీర్చుకుని కదా పెళ్లి చేయాలి. అందుకని ఆ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా ఆ పెద్దలైన ప్రతినిధులని కోరుతున్నాను. అటువైపు రామచంద్రస్వామి ఉన్నాడు, ఇటువైపు అమ్మ సీతమ్మ ఉన్నది. రామస్వామి పక్షాన ప్రతినిధిగా ఉన్న భక్తులు అటు నుంచి మాట్లాడతారు. సీతమ్మ పక్షాన ప్రాతినిధ్యం వహించే భక్తులు ఇటువైపు మాట్లాడతారు. అయ్యా, కార్యక్రమాన్ని ప్రారంభించండి. సీతమ్మ పక్షాన, రామచంద్రమూర్తి పక్షాన మీ మనస్సులో ఉండే సందేహాలను నిస్సందేహంగా అడగండి. హలో. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే ఎత్ర ఎత్ర నాదకీర్తన తత్ర తత్ర సమస్త కాంగలి బాష్పవాన్ పరిపూర్ణ వేచనం నూత రక్షసంతకం. ఓం ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణ్యై నమః. వేదవేద్యే పరే పుంసి జాగే దశరథాత్మకే వేద ప్రచేత్ సాదాసు సాక్షాత్ రామాయణ ఆత్మనాం.
శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్మయ రత్నదీపం ఆజాను బాహు అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశనం నమామి. సభకు నమస్కారం. అయ్యా మిథిలా నగరానికి ఒక్క నిమిషం అండి మాస్టర్ గారు. మేము ఆడపేడి వాళ్ళం, రాముల వారి పరివారం, దశరథ మహారాజు పరివారాన్ని హృదయపూర్వకంగా మేము మిథిలా నగరానికి ఆహ్వానిస్తున్నాము. మా ఆహ్వానం మన్నించి వారు ఇక్కడికి విచ్చే ప్రార్థన. అయ్యా, మీ ఆహ్వానాన్ని మేము మన్నిస్తున్నాము. మీ మిథిలా నగరానికి మమ్మల్ని చక్కగా స్వాగతించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ చూసినా మీ ఆడపల్లి వారు మమ్మల్ని స్వాగతాలతోనే ముంచెత్తుతున్నారు. ఎలా ముంచెత్తుతున్నారంటే అతిథి దేవో భవ అన్నారు. వచ్చి అరగంటైనా పచ్చి మంచినీళ్ళు ఇవ్వలేదు మాకు. అయ్యా అయ్యా క్షమించాలి. ఒక్క నిమిషం. ఉదయం నుంచి మంగళ స్నానాల నుంచి చూసుకుంటున్నాము. ఈ ఫోటోగ్రాఫర్ కూడా చూడండి, సీతమ్మ వారి వైపు ఉన్నారు కానీ రాముల వారి వైపు ఎప్పుడూ లేదు. దయచేసి మేము పెళ్లి కొడుకు వారం అనేసి మమ్మల్ని మన్నించి మా వైపు కూడా ఫోటోగ్రాఫర్ చూడాలని అందరికీ అనుమతిస్తే నేను మాట్లాడతాను స్వామి. మాట్లాడండి. అయ్యా, మీరు మీ పరివారము, మీ మంత్రులు, సామంతులు వేలకు మంది వచ్చారు. దానితో పాటు గుర్రాలు, ఏనుగులు అన్నీ వచ్చినాయి. ఒక పెద్ద లిస్టు నాకు ఇచ్చారు, ఎవరెవరు ఏం చేయాలి అని. అందులో చోష్యాలు, లేహ్యాలు, పానీయాలు, రకరకాలైనటువంటి వండులు మీరు వండలేక అల్లాడిపోతున్నాం స్వామి. అవన్నీ వండి మీకు పెట్టాల్సిందే. అందుకని మాకు కొంత సహాయం ఇస్తే తప్పకుండా మీకు సగిన రీతిలో మేము అన్ని మీకు ఇవ్వగలమని నేను మనస్ఫూర్తిగా మా మిథిలా నగర వాసుల తరఫున, మా జనగజ మహారాజు గారి తరఫున మీకు హామీ ఇస్తున్నాను. అయ్యవారు ధన్యవాదాలు. మీరు ఇచ్చిన హామీని మేము గుర్తుంచుకుంటాం. తప్పకుండా. అయ్యా, మీరు ఆడపల్లి వారు, మగపల్లి వారికి మీరు బియ్యం అందడానికి మీకు చాలా సందేహాలు ఉండొచ్చు. కానీ మీ సందేహాలు మీరు నన్ను అడగక ముందు పెళ్లి కొడుకు తరఫున, అంటే మేము కొద్దిగా దర్పం చూపించాలి కదండి, కొద్దిగా గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా చూపించాలి. కాబట్టి మొదటి చిన్న సందేహము నేను మీకు వినవించుకుంటున్నాను. తప్పకుండా స్వామి. అయ్యా, మిథిలా నగరం అమ్మవారి పుట్టుక సీతమ్మవారు పొలం దున్నుతుంటే పుట్టారు. అంటే మీ ఊర్లో పొలాలు దున్నుతుంటే అమ్మవార్లు పుడుతుంటారా? ఇదేంటిది? అయ్యా, చాలా గొప్పగా మీరు వ్యాఖ్యానించారు స్వామి. అలా అయితే మీ రాజ్యంలో పాయసాలు చదువుతుంటే పుడుతూ ఉంటారా స్వామి? చెప్పండి. పాయసాలు చదువుతుంటే పుట్టిందంటే ఇదేం చేశారు? దేవుడు పుట్టింటే పుట్టారని చెప్పడంలో విషయంగా ఉంది. పాయసాలుగా మనకు పుట్టింటే మరి ఓకే సార్, థ్యాంక్ యూ. సరే, మాకుండే ఒక సందేహాన్ని నేను చెప్పండి మీకు అడుగుతాను. అయ్యా, శ్రీరాముల వారు సభాస్థలంలో శివ ధనుర్భంగాన్ని చేశారని స్వామి చెప్పారు. మేమంతా చూసాం, తిలకించాం, సంతోషపడ్డాం. కానీ అక్కడ ఒక చిన్న విషయం ఉంది స్వామి. ఏమిటంటే మా సీతమ్మ బాల్యంలోనే, చాలా చిన్న వయసులోనే అలవోకగా ఆ మంజూష పెట్టారు. ఏదైతే శివధనుస్సు ఉంచారో దాన్ని ఎడమ చేతితో అలా తోసేసి ఆ పట్టు తీసుకొని అవి వెళ్ళిపోయింది. మరి మీ రాముడు ఇప్పుడు పనులు భంగం చేశాడు. మరి మా సీతమ్మ వారి కంటే మీ రాముడు ఏ రకంగా గొప్పవాడో చెప్పండి స్వామి. మా రాముల వారు ఎప్పుడు గొప్పవారు.
మీకు ఒక్కసారి హలో శివధనుస్సును అమ్మవారు అలవోకగా ఎత్తారన్నారు. ఏంటి శివధనుస్సు ఎవరైనా అలవోకగా ఎత్తారా? చెప్పారనుకోండి, పక్కన చెప్పారు. ఆ శివధనుస్సు ఏదో పాటతో ఏంటంటే ఎప్పుడో అయింది, కానీ ఎవరైనా ఎత్తగలరు, అది గొప్పతనం కాదు. మరి అదే కదా, మరి మీ రాములు వారు అగచ్చి గొప్పవాడని చెప్తున్నారు కదా. మరి మీరు గొప్ప స్వామి, మీరు మీ రాములు వారు అదే కదా ఎత్తింది, దాన్నే కదా ధనుర్భంగం చేసింది. అంటే మా రాముల వారు అదే ఎత్తారంటే మీరు మీ అమ్మవారు అదే ఎత్తారు కదా. మరి అంటే సమానమే, సమానమే. అలవోకగా ఎత్తారు, మా రాముల వారు అలవోకగా ఎత్తారు. ఓకే, ఇప్పుడు మీరు అడగండి స్వామి. అయ్యా మీ ప్రశ్న. అయ్యా, చిన్నప్పుడు రాముల వారు మారాం చేస్తుంటే మంత్రి సుమంతుల వారు అద్దంలో చంద్రబింబాన్ని చూపించి, ఇప్పుడు సాధారణంగా ఒక అత్తగారితోనే భరించడం కష్టంగా ఉంది కోడళ్ళకి. మరి ముగ్గురు అత్తలు ఉన్నారు కదా అక్కడ, కౌశల్య సుమిత్ర వైదేహి, ముగ్గురు మరువులు, ముగ్గురు అత్తలు. మా సీతమ్మ వారు చేయగలరా స్వామి? ఆవిడ భరించగలరా? మేము పుట్టింటి నుంచి అత్తవారింటికి వెళ్తే ఆవిడ ఎంతో గారాబంగా పెంచుకున్నాం మేము సీతమ్మ వారిని. మీ దగ్గరికి పంపిస్తున్నాం. మరి మా పరిస్థితి ఏమిటో మీరే వివరించండి స్వామి. అయ్యా బసవరాజు గారు, అయ్యా మీరు ముగ్గురు అత్తగారులు, ముగ్గురు మరుదులు, ఒక ఆడపడుచు గురించి మీరు ఆలోచిస్తున్నారు. మరి మేమేలా ఆలోచిస్తున్నామంటే అమ్మవారి వివాహమై రామచంద్రాయ జనక రాజగా మనోహరాయ రామభీష్టదాయ మంగళం చారు కుంకుమోపేత చందనాను చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ సుభగ మంగళం రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ దివ్య మంగళం దివ్య మంగళం దివ్య మంగళం. రామాయణము శ్రీరామాయణము ఎన్ని జన్మముల చేసిన పాపము ఈ జన్మములో విడునన్నా. ఎన్ని జన్మముల చేసిన పాపము ఈ జన్మములో విడునన్నా. అన్నిటికీ దిక్కడసారి జన్మము సత్యం దిక పుట్టుక సున్నా. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని. సమర్పించి తమ సత్యాన్ని సమర్పించిన కూడా ప్రతిపక్షంలో సమర్పించి తాంబూలాన్ని అందించి తమ మనస్సులో ఉన్న విషయాన్ని నిరూపిస్తారు. ఆ విధంగా వివాహ నిర్ణయం జరుగుతుంది. నిశ్చయ తాంబూలాలు అంటారు. వాటిని తాంబూలంగా ఎందుకు ఇవ్వాలి అంటే తాంబూలంలో తమలపాటు ఉంటుంది, సున్నం ఉంటుంది, వక్కలు ఉంటాయి, ఇంకా ఏవో ఉంటాయి. కానీ తాంబూలాన్ని ఆరగించిన తర్వాత ఇవేమీ ఉండవు. రోజు ఎలాగైనా అక్కడే ఉంటుంది. సీతారాముల కళ్యాణము చూతమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. ఇది కళ్యాణపు బొట్టును పెట్టి మణిబాసికమును నుదుటను గట్టి పారాణిని పాదాలకు పెట్టి
కాదు